డబ్బులు సంపాదించిద్దాం అనేసి ఒక ఆతృత అయితే బాగా ఉండేది. పెరుగుతో ఉల్లిపాయ ఉంటే దాని మజానే వేరేగా ఉంటుంది. యూట్యూబ్లో ఉన్న వీడియోలు చూస్తూ ఉంటాను. వాళ్ళ వైఫ్ పుట్టింటికి వెళ్ళగానే ఇంకేముంది, ఒక మందు బాటిల్ పట్టుకొని డ్యాన్స్ చేస్తారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి దయానిధి వెళ్ళింది కాబట్టి నా పరిస్థితి చూడండి. కాబట్టి 5 నాడు కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. అంటే ఒక 3 డేస్లోనే వచ్చేస్తుంది. కానీ బ్యాచులర్ కాబట్టి నేను ఈరోజు ఏమేమి తింటున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే కొన్ని విషయాలు కూడా చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా మిస్ అవ్వకండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. నేను ఎక్కువ టైం అయితే నేను తీసుకోను. మన బ్యాచులర్ కష్టాలు ఏ రకంగా ఉంటాయో చిన్న వీడియో మాత్రమే చూడండి. దయానిధి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఏదైనా సరే దగ్గరుండి చూసుకున్నది. ఇప్పుడు నేను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి దయానిధి వెళ్ళింది కాబట్టి నా పరిస్థితి చూడండి. అన్నం మా అమ్మ అన్నమాట, కొంచెం ఆమె ఆరోగ్యం సహకరించకపోయినా సరే దాల్ అయితే వండింది, పెసరపప్పు, ఇంకా పెరుగు కూడా. అంటే డ్యూటీకి వెళ్ళి వస్తాను కాబట్టి అలా వీడియోస్ చేసుకోవడం, ఒక పక్క డ్యూటీ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే మనం చేసే ప్రతి పని కూడా ఇష్టంగా చేయాలి. ఇంకేముంటుంది, కొంతమంది వాళ్ళ వైఫ్లు ఇంటికి వెళ్తే డ్యాన్స్ చేస్తారు. కానీ నేను అలా ఆ టైప్ కాదు. ఎందుకంటే మనకి డ్రింకింగ్ అవేటి అలవాట్లు లేవు. నేనైతే ఇప్పుడు పెరిగేసుకొని ఇక లాగించేస్తాను. పెరిగేసుకున్నా. ఎందుకంటే మన మిడిల్ క్లాస్, అంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది. పెరుగుతో పాటు మనకి ఉల్లిపాయ కూడా, ఉల్లిపాయ ఎదుగుండి, పెరుగుతో ఉల్లిపాయ ఉంటే దాని మజానే వేరేగా ఉంటుంది. కానీ మా అబ్బాయి ఉంటే కొంచెం నాతో అలర్ చేసేవాడు. వాడు కూడా వాళ్ళ అమ్మతో పాటు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నాకు చాలా అయితే చాలా బోరింగ్గా ఉంది. యూట్యూబ్లో ఉన్న వీడియోలు చూస్తూ ఉంటాను. వాళ్ళ వైఫ్ పుట్టింటికి వెళ్ళగానే ఇంకేముంది, ఒక మందు బాటిల్ పట్టుకొని డ్యాన్స్ చేస్తారు. ఏమో ఆ సరదా అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే నాకు డ్రింకింగ్ అయితే అలవాట్లేదు. పెరుగన్న ఒకటే, ఎప్పుడైనా పిల్లలతోటి ఫ్యామిలీతోటి ఉండే ఆ హ్యాపీనే వేరు, ఆ సరదానే వేరు. వారు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఇప్పుడైతే నాకు తెలుస్తుంది. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత డ్యూటీ నుండి రాగానే వేడి నీళ్ళు అయితే రెడీగా ఉంటాయి. హీటర్ పెడుతుంది అదే అనేది. హీటర్ పెట్టగానే నేను స్నానం చేస్తాను. టైంకి భోజనం అన్ని దగ్గర నుండి చూసుకుంటుంది. కానీ ఇప్పుడు నేను బ్యాచులర్ అయిపోయినా ఒక 3 డేస్ వరకు. ఇక అంతే, నేనే బట్టలు ఉతుక్కోవాలి. మా అమ్మ అయితే అన్నం అయితే వండేస్తుంది. ఆ టెన్షన్ అయితే ఏం లేదు. కానీ డ్యూటీ నుండి వచ్చి రాగానే మా అబ్బాయి అయితే ఎదురుగా వస్తాడు, నా మీదకి ఎక్కిపోతాడు, ఎత్తుకోమంటాడు, అలవాటు చేస్తాడు. ఆ సరదానే వేరేగా ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. ఇంకా మంచి వీడియోలు చేయొచ్చు ఇలాంటి టైంలోనే. కానీ ఒకటి, కొంచెం వీడియోస్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఎందుకంటే మా ఇల్లు కొంచెం చిన్నది కాబట్టి సపరేట్గా ఏదో ఒకటి సెల్ల పట్టుకుంటున్నాను వీడియో తీయడానికి. అంతే, నాన్న ఎత్తుకో అనేసి వాడు నా ఎంట పడతాడు. ఎందుకంటే ఆడు చిన్న బాబు, 2.5 సంవత్సరాలు మాత్రం ఆడికి. అలాగే ఒక 5 years అయిపోతే మాత్రం ఆడితో నేను చెప్పిన మాట వాడు వింటాడు. ఎందుకంటే కొంచెం మైండ్ మెచ్యూరిటీ అవుతుంది, పెద్దవాడు అవుతాడు కాబట్టి నేను చెప్తే వినే స్టేజ్కి వస్తాడు. కానీ వాడు ఇప్పుడైతే చిన్నవాడు కాబట్టి నాకైతే
కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే రేపటికి మాత్రం బ్రేక్ఫాస్ట్తో నేను ఏమంటే ఇదిగో రిలయన్స్ మార్ట్లోన టమాటాలు అయితే తీసుకొచ్చాను. ఇది మా అమ్మగారు అయితే వండేస్తారు. దీన్ని నేను రేపు నైట్కి టమాటా రైస్ చేస్తాను. అది మంచి వీడియో అయితే పెడతాను. నేనైతే ట్రై చేస్తాను. ఎందుకంటే మా వైఫ్ గారు లేరు కదా, దయ అనేది లేదు కదా, వీడియో పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. కానీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చాలా మందికి వెళ్తుంది. నేను కూడా పాపులర్ అవుతాను. ఇలా తినుకొని అయితే మాట్లాడుకుందాం. చాలామందికి ఈ ఉల్లిపాయ ఎందుకు చేతిలో అయినా, చాలామంది యూట్యూబ్లోన పాపులర్ అవడానికి వస్తారు. నేను ఎందుకు వచ్చానో మీకు చెప్తాను. ఎందుకంటే నేను డబ్బులు సంపాదిద్దామనేసి ఒక ఆశ అయితే ఫుల్గా వచ్చింది. కానీ అది రాను ఏమైందంటే అనుకోను యూట్యూబ్లో నా ఫుల్ డబ్బులు వచ్చేస్తాయా, ఇంకా తిరగలేదు, ఫుల్ సంపాదించేద్దాం, డ్యూటీ మేనేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను. అయితే నాకు ఛానల్ ఉందిలే, ఆ ఛానల్ దగ్గర 4000 సబ్స్క్రైబర్లు, వాచ్ టైం అయితే బాగానే ఉంది, సూపర్. 1000 వాచ్ టైం కూడా అయిపోయింది. కానీ ఆ ఛానల్లో చాలా మిస్టేక్స్ నేను చేశాను. ఆ మిస్టేక్స్ మీరు కూడా చేయొద్దు. అది నేను ఏ రకంగా తప్పులు చేశాను ఆ ఛానల్లోన నేనైతే ఒక వీడియో అయితే పెడతాను. ఆ వీడియోని చూసి మీరు కూడా కొత్తగా ఛానల్ పెట్టాలనుకునే వారికి మాత్రం ఇది చాలా యూజ్ఫుల్ వీడియో. సరే, నేను ఇప్పుడైతే టైం అయితే 10 అయిపోయింది. నేను తినేసి ఇక్కడ పడుకోవాలి, ఎందుకంటే ఉదయం డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి. నా మొబైల్ కూడా లో బ్యాటరీ వచ్చేసింది. చూస్తాను, నేను గింబల్ అయితే పెట్టేసి నేను వీడియో రన్ చేస్తాను. అదే నేను డబ్బులు సంపాదించిద్దామనేసి ఒక ఆతృత అయితే బాగా ఉండేది. కానీ అది అంత ఈజీ కాదు. నేను కుకింగ్ మాస్టర్. నేను అయితే చాలా మిస్టేక్స్ చేశాను ఛానల్ పెట్టిన తర్వాత. అది ఏ రకంగా చేశాను, నా ఛానల్ ఇంకొక ఛానల్ ఉంది నాకు, ఆ ఛానల్ చేసిన మిస్టేక్స్ వల్ల దాన్ని సెటిల్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. రకరకాల వీడియోలు పెడుతున్నాను, వ్యూస్ అయితే సూపర్గా వస్తాయి, 500 దాటే వస్తాయి వ్యూస్ మాత్రం. కానీ ఆ ఛానల్ చేసిన మిస్టేక్స్ మాత్రం మీరు ఎలా చేయకూడదు. ఇంకొక వీడియో అయితే నేను గ్యారంటీగా ఈ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను, దయానిధి టాక్స్లోన. మీరు మాత్రం మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు యూస్ఫుల్ వీడియో అవుతుంది. ఏదో టైంపాస్కి ఏదో తీసి పెడతాను అనే ఆలోచన మాత్రం నాకు రాదు. ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నాను ఎలా అంటే, బ్యాచులర్గా ఉండేటప్పుడు మన వైఫ్, మన ఇంట్లో ఉండే భార్య పుట్టింటికి వెళ్తే ఏ రకంగా కష్టం ఉంటుందో ఈ వీడియో ద్వారా నేను చెప్పాను. అలాగే ఏదైనా సరే చిన్న మెసేజ్ ఉంటుంది నా వీడియోలో మాత్రం. మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి, చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. నేను ఇక్కడ తినడం స్టార్ట్ చేస్తాను. నేను ఎందుకంటే ఉదయం డ్యూటీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ నైట్ 7 o'clock అంతే, నైట్ 7 గంటలకు అయిపోద్ది డ్యూటీ. బండి మీద నుండి ఇంటికి వచ్చేసరికి 7 అవుతుంది. 7 గంటల తర్వాత నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. అంటే నా ఛానల్ ఫస్ట్ ఛానల్ ఉందని చెప్పే కదా, ఆ ఛానల్ పేరేంటి, ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారో, వాచ్ టైం ఎంత వచ్చింది, అవన్నీ మీకు పూర్తిగా చెప్తాను. ఆ వీడియో మాత్రం మిస్ అవ్వద్దు. అలాగే నేను చెప్పే కదా, రిలయన్స్ మార్ట్ నుండి టమాటాలు కూడా తీసుకొచ్చాను. దీన్ని టమాటా రైస్ చేసి తినేటప్పుడు అలాగా మీతో కబుర్లు చెప్పినట్టుగా ఉంటుంది. కానీ అది రియల్ అనమాట. నేను పడ్డ కష్టం దగ్గర 4 నెలలు కష్టపడ్డాను. కానీ నేను మిస్టేక్స్ చేశాను కాబట్టి ఆ ఛానల్ గ్రో అవ్వలేదు. అందుకోసం ఆ వీడియో అయితే రేపు చేస్తాను గ్యారంటీగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.